ఇప్పుడు మనం 2 డెసిమల్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. అవి 7.056, 605.7, 5.67ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. మనం ఎప్పుడైనా డెసిమల్స్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు ముందుగా ఈ డెసిమల్స్ని ఒక క్రమంలో రాయవలను. ముందుగా 7.056, తర్వాత 605.7, తర్వాత 5.67. ఇప్పుడు అన్నీ ఒక లైన్లో ఉన్నాయి, అవునా? ఇలా వ్రాయడం వల్ల మనం కూడాలి అనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. 1వ స్థానంకి సంబంధించిన నంబర్లన్నీ 1వ స్థానంలో పైన లేదా కింద వ్రాయాలి. అదేవిధంగా 10వ స్థానంకి సంబంధించిన నంబర్లు అన్నీ 10వ స్థానంలో పైన లేదా కింద వ్రాయాలి. అదేవిధంగా 100వ స్థానమునకు సంబంధించిన నంబర్లన్నీ 100వ స్థానంలో పైన లేదా కింద వ్రాయాలి. ఇంకా మనం ఎలా ఈ 3 డెసిమల్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దామా? ముందుగా చిన్న స్థానం నుండి స్టార్ట్ చేద్దాం. ఇది 10వ స్థానం, ఇది 100వ స్థానం, ఇది 1000వ స్థానం. ఇక్కడ 6 1000వ స్థానంలో ఉంది, అంటే 6000th. వేరే ఎక్కడైనా 1000వ స్థానాలు ఉన్నాయా? లేవు కదా. అప్పుడు మనం 1000వ స్థానంలో ఉన్న 6ని ఇలా కిందకు తెచ్చుకోవచ్చు. లేదా 605.7ని 605.700 కూడా వ్రాయవచ్చు. మనం డెసిమల్స్కి రైట్ సైడున 7 ఉంది, అవునా? 7 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి చెప్పండి. ఎన్నైనా వ్రాసుకోవచ్చు, ఇక్కడ ఏమి లేవు, కానీ మనం ఎన్నైనా వ్రాసుకోవచ్చు. ఎందుకంటే అలా వ్రాయడం వల్ల రైట్ సైడ్ విలువ ఏమి మారదు. ఇక్కడ కూడా అలానే వ్రాయవచ్చు. 5.67ని 5.670గా వ్రాయవచ్చు. అర్థమైందా? అప్పుడు 1000వ స్థానంలో ఉన్న సంఖ్యలు 6 + 0 + 0 యాడ్ చేయగా 6 వచ్చును. ఇలానే చేస్తూ పోదాం, సరేనా? 5 + 0 + 7 ఎంత అవుతుంది చెప్పండి? 12. ఈ 12లో 200వ స్థానంలో వ్రాసి 1ని 10వ స్థానంలో ఉన్న నంబర్స్కి యాడ్ చేద్దామా? అప్పుడు 1 + 0 + 7 8 అవుతుంది. దీనిని 6 యాడ్ చేస్తే 14 వస్తుంది, అవునా? ఈ 14లో 4ని 10వ స్థానంలో వ్రాసి 1ని 1వ స్థానంలో ఉన్న సంఖ్యలకి కలుపుకుందాం. అప్పుడు 1 + 7 = 8, 8 + 5 = 13, 13 + 5 = 18, అంటే 18 వచ్చింది. ఇక్కడ 8ను రాసుకొని 1ని ఈ పైన రాసుకుందాం. అప్పుడు 1 + 0 = 1 అవుతుంది. ఇంకా చివరిగా 100వ స్థానంలో ఉన్న 6కి యాడ్ చేయడానికి వేరే నంబర్స్ ఏమీ లేవు, కాబట్టి 6ని అలానే రాసుకుందాం, ఓకేనా? ఇదిగో ఇక్కడ రాశాను చూడండి. ఈ తొందరలో దశాంశమును వ్రాయడం మర్చిపోయాను సుమా. మొత్తం మీద మీరు మర్చిపోకండి. ఇక్కడ వచ్చిన వాల్యూ 618.426 లేదా 618,426,1000. మీ అందరికీ అర్థమైందనుకుంటా.